Yes, good evening, one and all. So, welcome back to our session. Right now, in this session, we are going to discuss the continuation part of the previous video class session. So, already in the previous video class session, we have discussed about the different types of wirings in our household circuits like phase wire, neutral wire, earth wire, and their different colors and the significance behind the functioning of each and every color of wire and what does they represent and about the potential difference and types of different currents like alternating current and direct current and about the completion of the frequency, number of cycles. So everything we have discussed about in the previous session, especially the wiring systems. So just in 1 minute we'll try to recollect or recap the previous day session. So as already we have discussed that there are mainly three types of wires in our housing electrical systems. One is about phase wire, which is also called as live wire, and it is in red in color. And second one is about neutral wire, which is in black color having zero potential. And third one is about earth wire, which is in green color, which protects the person from electrical shocks and prevents the person in getting the electrification. Okay, so these are the different types of wirings which we are using in our household appliances and the different colors. And already we have discussed about the alternating current and direct current differences, and the current which we preferably use in our household circuits will mainly comes under the concept of alternating current, which is having a frequency of 50 hertz. Okay, so right now in this session we are going to discuss about the concept of short circuiting. Okay, it's very important concept and very short answer question. Okay, సో షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు జరుగుతుంది, సో అది ఎప్పుడెప్పుడు సంభవించే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు ఈ సెషన్లో తెలుసుకుందాం. సో the topic name which we are going to discuss right now is about the topic of short circuiting. Okay, short circuiting. సో అసలు జనరల్గా మనం రెగ్యులర్గా ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేదా ఎక్కడైనా ఒక ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ బ్లాస్ట్ అయినా లేదా పేలిపోయినా ఒక్కొక్కసారి మంటలు అందుకుంటూ ఉంటాయి. సో మనం ఎక్కువగా మీడియాలో కానీ ఎక్కడైనా పేపర్లో కానీ చదువుతుంటే షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇలా మనం వింటూ ఉంటాం, అవునా కదా. అసలు షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతుంది, సో వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ ద ఫినామినన్ ఆఫ్ షార్ట్ సర్క్యూటింగ్. సో ఇది అర్థం అవ్వాలంటే ఒక్కసారి మనం ప్రీవియస్ వీడియో క్లాస్ ఆల్రెడీ మనం ఇప్పుడు రీక్యాప్ చేసాం, అది ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే దానికి ఇది కంటిన్యూషన్ చాలా ఈజీ. సో జనరల్గా షార్ట్ సర్క్యూట్ అండ్ ఓవర్లోడింగ్ ఈ రెండు చాలామంది రెండు ఒకటే అనుకుంటారు, ఓవర్లోడింగ్ షార్ట్ సర్క్యూటింగ్. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఓవర్లోడింగ్ వేరు, షార్ట్ సర్క్యూటింగ్ వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇట్స్ నాట్ ఏ బాలయ్య బాబు డైలాగ్. ఓకే, సో ఓవర్లోడింగ్ వేరు, షార్ట్ సర్క్యూటింగ్ వేరు. ఓవర్లోడింగ్ దేనివల్ల వస్తుందో నెక్స్ట్ కమింగ్ సెషన్లో మనం చూద్దాం. ఇప్పుడు ఈ సెషన్లో అసలు షార్ట్ సర్క్యూట్ ఎప్పుడెప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా మనం త్రీ టైప్స్ ఆఫ్ వైరింగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, అవునా కదా. ఈ త్రీ టైప్స్ ఆఫ్ వైరింగ్స్లో మనకి ఫస్ట్ వైర్ని ఫేజ్ వైర్ అంటాం. జనరల్ వీ కాల్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ వైరింగ్ ఈజ్ కాల్డ్ ఫేజ్ వైర్. దానికి మరొక పేరు లైవ్ వైర్, దాని యొక్క కలర్ రెడ్. ఎందుకు దాన్ని లైవ్ వైర్ అంటారో కూడా మనం చెప్పుకున్నాం, ఎందుకంటే క్యారీ చేయాల్సినటువంటి మోస్ట్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ అనేది అందులోనే ఫ్లో అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ అరౌండ్ 240 volts ఒక స్టాండర్డ్ వాల్యూ అని చెప్పుకున్నాం, అవునా కదా. అలాగే దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలంటే దాని కింద న్యూట్రల్ వైర్ కూడా ఉంటుంది మనకి, అంటే దాన్ని మనం ఫేజ్ అండ్ న్యూట్రల్ కాంబినేషన్స్ అంటాం. దాన్ని ఏమంటాం, ఫేజ్ అండ్ న్యూట్రల్ కాంబినేషన్. సో ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ లైవ్ వైరు, న్యూట్రల్ వైర్ యొక్క కాంబినేషన్స్ని మనం ఆ డిఫరెన్స్ మధ్య అంటే 240 వర్సెస్ 0 వోల్ట్ అంటే ఇక్కడ మనకి న్యూట్రల్ వైర్, 240 అంటే లైవ్ వైర్. సో వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. ఇది మనకి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ రెండు వైర్స్ని బేస్ చేసుకుని మనకి షార్ట్ సర్క్యూటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో వీ కెన్ స్కిప్ ద ఎర్త్ వైర్తో ఇక్కడ మనకు సంబంధం లేదు. ఎర్త్ వైర్ నెక్స్ట్ టాపిక్లో మనం చూద్దాం. ఓకే, అసలు ఈ షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతుందంటే దిస్ ద మెయిన్ పాయింట్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద షార్ట్ సర్క్యూటింగ్ మీన్స్ whenever a short circuit whenever the phase wire or the live wire if it gets in contact with the neutral wire, అంటే ఒక ఫేజ్ వైర్ అన్నది న్యూట్రల్ వైర్కి ఎప్పుడైతే కాంటాక్ట్లోకి వస్తుందో, whenever the phase wire or the live wire gets in contact with the neutral wire, ఆ రెండు యాక్చువల్గా మనకి కాంటాక్ట్ అవ్వకూడదు. యాక్చువల్గా అది ఏమవ్వాలి, ఒకదాని కింద ఒకటి మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేసి ఒక రైల్వే ట్రాక్లో మనకి చూడండి ఆ గ్యాప్ డిఫరెన్స్ ఎలా అయితే ఉంటుందో అలా మనకు ఉండాలి తప్ప ప్యారలల్గా
అది ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఎండ్ టు ఎండ్ కాంటాక్ట్ అనేది జరగకూడదు. ఏ రెండు, ఫేజ్ వైరు అలాగే ఇంకోటి న్యూట్రల్ వైరు. ఇన్ కేస్ వర్స్ట్ సిచ్యువేషన్స్లో ఓకే, ఇఫ్ దే గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే ఎవరు, ఫేజ్ వైరు అలాగే న్యూట్రల్ వైరు. అంటే 240 వోల్ట్స్ కలిగినటువంటి లైవ్ వైరు, 0 వోల్ట్స్ కలిగినటువంటి న్యూట్రల్ వైర్ అనమాట. సో వెన్ ఎవర్ దీస్ టూ వైర్స్ ఇఫ్ దే ఆర్ unexpectedly if they get in contact with each other, then it results in the occurrence of the short circuit. అప్పుడు మనకి షార్ట్ సర్క్యూట్ అనేది సంభవించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. వెన్ డస్ ఏ షార్ట్ సర్క్యూట్ ఫినామినన్ అక్కర్స్ అని అడుగుతాడు. షార్ట్ సర్క్యూట్ ఫినామినన్ అక్కర్స్ వెన్ ఎవర్ ఏ లైవ్ వైర్ ఆర్ ద ఫేజ్ వైర్ ఇఫ్ ఇట్ గెట్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద న్యూట్రల్ వైర్. సింపుల్గా చెప్పాలంటే రెడ్ కలర్ వైర్ if it comes in contact with the black color wire which is nothing but neutral wire, then there is a chance of occurrence of షార్ట్ సర్క్యూటింగ్. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిందని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే వెన్ ఎవర్ దీస్ టూ గెట్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఆ రెండు ఎక్కడైతే టచ్ అవుతాయో ఆ టచ్ అయినటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద మనకి స్పార్క్స్ రావడం. స్పార్క్స్ అంటే ఒక నిప్పు రవ్వలు లాంటివి అనమాట. ఓకే, ఈ స్పార్క్స్ రావడం అలాగే ఒక సడన్గా ఒక లైటింగ్ అనేది ఎమర్జ్ అవ్వడం లేదా ఒక్కొక్కసారి పేలిపోతూ ఉంటాయి అనమాట. సో అలాగే మంటలు తొందరగా వ్యాపించడం, ఆ ఎప్పుడైతే ఆ స్పార్క్స్ అందుకుని ఆ లైటింగ్స్ వల్ల మొత్తం ఆ వైర్ అనేది కాలిపోవడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ వైర్ అనేది కాలిపోయిందో ఫైనలీ ఇట్ మే లీడ్ టు ద డ్యామేజ్ ఆఫ్ ద అప్లయన్స్. సో అవి కనెక్ట్ అయినటువంటి అప్లయన్సెస్ ఏవైతే ఉంటాయో డివైజెస్ మన ఇంట్లో అవి కూడా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అందుకే షార్ట్ సర్క్యూట్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ డేంజరస్ ఫినామినన్. కాబట్టి ఆ రెండు వైర్స్ కూడా ఎప్పుడు కూడా మోస్ట్ ప్రాబబ్లీ 99% అవి ఎప్పుడు కూడా మనకి కాంటాక్ట్ ఉండేటట్టుగా వీ షుడ్ నాట్ అరేంజ్, అలా అరేంజ్ చేసుకోకూడదు. ఇఫ్ వీ అరేంజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ వితౌట్ నోయింగ్ టు ద నోటీస్ ఆఫ్ అవర్ మైండ్, ఇట్ మే లీడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్. అప్పుడు మనకి షార్ట్ సర్క్యూట్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పుకున్నది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతుందంటే ఫేజ్ వైర్ వచ్చి అంటే లైవ్ వైర్ వచ్చి న్యూట్రల్ వైర్కి ఒక కాంటాక్ట్ అయినప్పుడు దెన్ ఇట్ లీడ్స్ టు ద షార్ట్ సర్క్యూటింగ్ ఫినామినా. షార్ట్ సర్క్యూటింగ్ అన్నది ఎందువల్ల జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ రీజన్ వల్ల అనమాట. ఆ ఎప్పుడైతే జరుగుతుందో ఆ జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద మనకి లైటింగ్స్ అన్నవి స్పార్క్స్ అన్నవి మంటలు వ్యాపించడం ఇవన్నీ జరిగి ఇట్ మే లీడ్ టు ద డ్యామేజ్ ఆఫ్ ద అప్లయన్సెస్ వాట్ ఎవర్ దే హ్యావ్ బీన్ కనెక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ వైర్స్ అనమాట. అయితే అసలు ఎందుకు జరగాలి ఈ షార్ట్ సర్క్యూట్ అనేది, ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే మెయిన్గా టూ రీజన్స్. సో జనరలీ దేర్ ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ టూ రీజన్స్ వేర్ వీ కెన్ ప్రొడిక్ట్ ద అకరెన్స్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది అని చెప్పి మెయిన్గా మనం టూ రీజన్స్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ద ఎప్పుడెప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంది అంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, షార్ట్ సర్క్యూట్ జరగడానికి వైర్ యొక్క ఇన్సులేషన్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే, వైర్ యొక్క ఇన్సులేషన్ మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఒక వైరింగ్ అనేది పెడుతూ ఉంటాం. ఆ వైర్ పైన ఆ వైర్ మనం కట్ చేస్తే కటింగ్ ప్లేయర్ లోపల లోపల మనకి కాపర్ వైర్స్ ఉంటాయి అనమాట. ఈ కాపర్ వైర్స్ మనకు ఒక్కొక్కసారి చూడండి ఎలకలు ఏమైనా కొరికేస్తే ఆ కాపర్ వైర్స్ బయటికి కనబడుతూ ఉంటాయి. అంటే ఆ పైన ఉన్నటువంటి ఇన్సులేషన్ అనేది డ్యామేజ్ అయిపోయినా కూడా మనకి ఈ షార్ట్ సర్క్యూటింగ్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో మెయిన్ పాయింట్ డ్యామేజ్ టు ద ఇన్సులేషన్ ఆఫ్ ద వైర్. సో ద ఫస్ట్ కేస్ is if the insulation of the wire is going to be damaged, then it may lead to the chance of occurrence of short circuit. The first point is about the damage of insulation. సెకండ్ పాయింట్ ఇది కూడా అవ్వచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫాల్ట్ అప్లయన్సెస్ ఇన్ ద డివైస్. అంటే మనం యూస్ చేసే డివైస్ ఆ అప్లయన్స్ ఏదైతే ఉందో అందులో ఏదైనా ఒక మిస్టేక్ ఫాల్ట్ కానీ ఉంటే అంటే ఆ డివైస్ లోపల ఇంటర్నల్గా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అంటే కరెంట్ని రిసీవ్ చేసుకుంటే ఆ యూనిట్ పోయినా లేదా సాకెట్లో డ్యామేజ్ ఉన్నా లేదా కరెంట్ వెళ్ళిపోయి సాకెట్ పని చేయకపోయినా అది హీట్ ఎక్కిపోయి బ్లాస్ట్ అయిపోయినా ఇటువంటివన్నీ కూడా దాన్ని మనం ఫాల్ట్ అప్లయన్సెస్ అంటాం. సో మనకి మెయిన్గా టూ రీజన్స్ దట్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షార్ట్ సర్క్యూట్ ఈజ్ అబౌట్ ద డ్యామేజ్ టు ద ఇన్సులేషన్ ఆఫ్ ద వైర్ అండ్ సెకండ్ వన్ ఫాల్ట్ ఇన్ ద అప్లయన్స్. మనం యూస్ చేసే అప్లయన్స్లో ఏమైనా ఒక ఫాల్ట్ ఉంటే ఫాల్ట్ అండ్ డ్యామేజ్ ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద అకరెన్స్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్. ఓకే, సో క్లియర్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్. సో ఇప్పుడు మనం కవర్ చేసుకునేటువంటి పాయింట్స్ ఒకసారి ఓవరాల్గా చూస్తే అసలు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటో చూసుకుందాం. ఓకే, షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటో చూసుకుందాం. షార్ట్ సర్క్యూట్ ఎందువల్ల జరుగుతుందో కూడా చూసుకుందాం. ఓకే, అవి జరగకుండా మనం ఏం చేయాలో ప్రికాషన్స్ చూసుకుందాం. అలాగే ఫేజ్ వైర్ న్యూట్రల్ వైర్ యొక్క వర్కింగ్స్ ఏంటో చూసుకుందాం. టైప్స్ ఆఫ్ కరెంట్ డిస్కస్ చేసుకుందాం.
అలాగే మోస్ట్ ప్రాబబుల్ 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద అకరెన్స్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటో కూడా చూసుకుందాం. సో ఆ 2 ఇంపార్టెంట్ రీజన్స్ మరొకసారి చెప్తున్నాను. ఒకటి డ్యామేజ్ ఇన్ ద ఇన్సులేషన్ ఆఫ్ ద వైర్, మరొకటి ఫాల్ట్ ఇన్ ద అప్లయన్స్. సో దీస్ 2 ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద షార్ట్ సర్క్యూట్, and short circuit occurs most probably when the phase wire or live wire, if it gets in contact with the neutral or black color wire, so that it results in the sparkings or lightings at the point of contact, which may lead to the damage of the appliances. This phenomenon of occurrence of this uh, lightings is called as a short circuit. Okay, so there are mainly two most probable reasons for the occurrence of a short circuit. Like the first one is about the damage in the insulation of the wire, and second one is in the fault in the appliance. Okay, so in the next session we shall discuss about the concept of overloading. Okay, so overloading ante enti మరి అది ఎలా జరుగుతుంది. Okay, so clear. So good evening one and all, have a nice day, take care everyone.